క్రీస్తునందు ప్రేమైన వాళ్ళారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ సాయంకాల శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్యాషన్ లైట్ హౌస్ మినిస్ట్రీస్ మణిపాల్ సండే ఈవినింగ్ ఆన్లైన్ తెలుగు సర్వీస్కు క్రీస్తు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, మన తెలుగు రాష్ట్రాల్లో ఒక సామెత ఉంది. అదేమంటే మనోవ్యాధికి మందు లేదు, మనోవ్యాధికి మందు లేదు అంటుండేవాళ్ళు. అంటారు కూడా మనోవ్యాధి లేక మానసిక వ్యాధి, దీన్నే డిప్రెషన్ అని అంటుంటారు. డిప్రెషన్, ఇంకా దానికి రకరకాల పర్యాయ పదాలు ఉన్నాయి. చింతించుట, కృంగిపోవుట, తర్వాత మెంటల్ ఇల్నెస్ అని ఇంగ్లీష్లో. మరి ఇటువంటివన్నీ కూడా ఒక హోప్లెస్నెస్, తర్వాత ఒక రకమైనటువంటి ఈ డిప్రెషన్లో ప్రధానమైనటువంటి కార్యంగా ఉంటుంది. మరి మందు లేదు అంటే అర్థం ఏంటంటే, అది మందు మామూలుగా శరీరానికి సంబంధించినటువంటి విషయాలు అయితే మందులు వాడతారు, కానీ ఇది మనసుకు సంబంధించింది. మనసుకు ట్రీట్ చేయటం అనేది ఇప్పుడు సైకియాట్రిస్ట్ కొంత ప్రయత్నం చేస్తారు, కానీ ఇటువంటి కొన్ని మనోవ్యాధికి మందు లేదనేటువంటిది మరి అందుకనే ఎక్కువ మంది ఆ మాట పలుకుతూ ఉంటారు. కానీ ఇక్కడ గుడ్ న్యూస్ ఉంది. అదేంటంటే యేసుక్రీస్తులో మనకి ఒక నిరీక్షణ ఉన్నది, హోప్ ఉన్నది. బైబిల్ గ్రంథంలో ఈ యొక్క మందుకు, ఈ యొక్క వ్యాధికి మందు తెలియజేయబడింది. అవేంటో మనం చూద్దాం. ఆ విషయాలను గురించి మనం తెలుసుకుందాం. ఏం పని చేయలేని పరిస్థితిలో ఉంటారు. ఆకలి అవుతుంది కానీ తినలేరు, తిందామంటే తినలేరు. నిద్ర వస్తుంటుంది కానీ నిద్రపోలేరు. మరి అదేవిధంగా వారికి ఎటువంటి మనసు అనేటువంటిది ఒక స్థిరముగా నిశ్చింతగా వారు ఉండలేరు. అటువంటి పరిస్థితుల్లో ఉండటం ఒకటి అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క నివేదికలో వారు తెలియజేసిందంటే ప్రతి ఏటా 8,50,000 మంది వరకు ఈ యొక్క డిప్రెషన్కు గురి అవుతున్నారు అని తెలియజేస్తుంది. అంతేకాకుండా వీరిలో అధిక శాతం అంటే 7 లక్షల మంది దాకా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇది పరిస్థితులు. ఇట్లాంటి పరిస్థితులలో మరి ఈరోజు దేవుని వాక్యము మనకు తెలియజేస్తున్నటువంటి విషయాలను తెలుసుకుందాం. మరి వీటన్నిటి నుండి కూడా మనము తప్పనిసరిగా బయటపడగలము అని 100% మరి బైబిల్ గ్రంథం ద్వారా మనము ఆ యొక్క నిరీక్షణను పొందుకోగలుగుతాం. చూడండి, ఇది సామాన్య ప్రజలకే కాదు, మరి అందరూ కూడా మరి దైవజనులకు, మరి ప్రవక్తలకు, యాజకులకు కూడా ఇటువంటి పరిస్థితులు వచ్చినాయి అని చెప్పి మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాం. ఉదాహరణకు మోషే చూస్తే, మోషే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 14వ వచనంలో, ఈ సమస్త జనులను నేను మొయ్యలేను, నేను వీరిని భరించలేను. నీవు ఇట్లా చేసిన ఎడలా నన్ను చంపుము, లేదంటే నా మీద మీకు కటాక్షం ఉన్న ఎడలా నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము అని దేవుని దగ్గర మొరపెడతాడు. అంటే ఆ మోషేకి కూడా చనిపోవాలనిపిస్తుంది. మోషే మంచి నాయకుడు. మరి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆయన ఒక స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తి అని చెప్పచ్చు మన భాషలో అయితే. ఎందుకంటే ఆయన యొక్క బంధకాల నుండి ఇశ్రాయేలును బానిసత్వం నుండి విడుదల చేసి స్వతంత్రులుగా తీసుకొని వచ్చాడు. తండ్రి అయిన దేవుని యొక్క బాహుబలమే ఆ కార్యమును జరిపించింది. అంతేకాకుండా దేవుని చేత కూడా అతడు ఇల్లంతటిలో నమ్మకస్తుడని పేరు పొందాడు. దేవునితో ఒక స్నేహితుడు మాట్లాడినట్టుగా దేవుడు మోషేతో మాట్లాడుతుండేవాడు. అటువంటి మోషే కూడా ఇటువంటి డిప్రెషన్ గురి అవటం జరుగుతుంది ఈ పరిస్థితులను కానీ మనం చూస్తే. ఎందుకంటే వారు ఇశ్రాయేలు సుమారు 6 లక్షల మంది యోధులు. అంటే మిగతా వాళ్ళందరూ భార్య పిల్లలు అందరూ లెక్క పెడితే ఎంతమంది ఉన్నారు చూడండి. మరి 10 లక్షల పైగా ఉన్నటువంటి జనం, 10 లక్షలు ఒక్క మనిషి నడిపించడం అనేది సాధ్యం కాదు. మరి అదేవిధంగా 10 లక్షల మందిని దేవుడు పోషిస్తూ వాళ్ళని నడిపిస్తూ వచ్చాడు. మరి ఇటువంటి వారు అందరూ కూడా తిరుగుబాటు చేసినప్పుడు కానీ, లేకపోతే అందరూ కూడా ఈయన్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు కానీ, ఈయన నిలదీసినప్పుడు కానీ, మరి ఎటువంటి ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో మోషే ఈ మాటలు పలకటం జరుగుతుంది దేవుని దగ్గరకు వచ్చి. ఎందుకంటే వాళ్ళు అడవిలో పోతే వాళ్ళకి మాంసాహారం కావాలని అడుగుతున్నారు. మరి మాకు ఐగుప్తులో ఉన్నప్పుడు మంచి పండ్లను మంచి కూరగాయలను మేము తిన్నాం, మాంసాహారం భుజించేవాళ్ళము.
అయితే అదంతా కూడా వాళ్ళు కేవలము ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏం ధరించుదాం అనేది తప్ప వేరే ఆలోచన లేదు. కాబట్టి ఆ రకంగా వాడు మాట్లాడుతూ మాకు మాంసం కావాలి, మాంసం కావాలని చెప్పి వాళ్ళు వాడికి మాంసం కావాలంటే వారి దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి జంతువులు గానీ, అంటే ఎడ్లు గానీ, తర్వాత మేకలు గానీ, గొర్రెలు గానీ వాళ్ళు తీసుకొని పోతున్నటువంటి వాళ్ళు అవన్నిటిని వధించి పెట్టినా గానీ చాలదు. అంత అవసరము. కాబట్టి అప్పుడు యెహోవా దేవుడు దగ్గర మోషే ఈ విధంగా మొరపెట్టినప్పుడు యెహోవా దేవుడు, సరే నువ్వు రా, నీతో పాటు కొంతమందిని తీసుకొని రా, 70 మందిని, వాళ్ళందరిని కూడా నా గుడారం దగ్గర తీసుకురా అని చెప్పి తెలియజేసి, అక్కడ దేవుడు మేఘం నుండి దిగి వారితో మాట్లాడి, మరి వారందరికి కూడా మీరందరూ కూడా ఈ మాటలు పలుకుతూ ప్రవచిస్తున్నప్పుడు వారి మధ్య అద్భుత కార్యం జరిపిస్తానని చెప్పి వారి మధ్య పూరేళ్లను కురిపించాడు. ఆ పూరేళ్లను వాళ్ళు ఆ యొక్క పక్షులు వాటి యొక్క ఆహారాన్ని, శరీరాన్ని లేక ఆ మాంసాన్ని తిని వాళ్ళందరూ కూడా తృప్తిపడ్డారు. తిని తనిసిరి అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో. ఆ విధంగా అంత సమృద్ధిగా మరి వాటిని దయచేశాడు. కాబట్టి మోషే ఆ విధంగా ఆ యొక్క సందర్భంలో ఆయన డిప్రెషన్ ఒక ఎగ్జాంపుల్‌గా మనము ఇది తీసుకోవచ్చు. కాబట్టి మనలో కూడా ఏ స్థాయిలో ఉన్నప్పటికి కూడా మరి చేయలేని పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో మరి ఏమి చేయాలో ఏం తెలియనప్పుడు అటువంటి స్థాయిలోనికి, మానసిక స్థాయిలోనికి వెళ్ళే అవకాశము ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏలియా మంచి ప్రవక్త. మరి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక గొప్ప ప్రవక్త ఏలియా. మరి ఆయన శరీరంతోనే అగ్ని రథంలో మరి పరలోకానికి కొనిపోబడినాడు. ఆ విధంగా అటువంటి ఏలియా కూడా ఒకప్పుడు ఈ డిప్రెషన్ గురి అవటం అనేటువంటిది మనం చూస్తాం. ఇది చాలా ఆశ్చర్యం. ఏలియా ఆకాశం నుండి అగ్నిని కురిపించి మరి ఆ దహన బలులను కాల్చివేసి అక్కడ ఉన్నటువంటి అన్ని జనుల యొక్క దేవుళ్ళు వట్టివి అని నిరూపించి, మా దేవుడు నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అని చెప్పి వాళ్ళ ముందు నిరూపించాడు. అంతేకాకుండా వాళ్ళ యొక్క బయలుదేవతలు, వాళ్ళ యొక్క విగ్రహాలన్నీ పడగొట్టించి వాళ్ళ యొక్క ప్రవక్తలందరినీ కూడా చంపించాడు. అటువంటి గొప్ప కార్యము ఎవరు చేయలేనటువంటి కార్యం చేశాడు, సాహస కార్యం. అయితే ఆయన ఒక టైంలో మరి ఒక చెట్టు కింద కూర్చొని ఆయన పలికినటువంటి మాటలు ఏంటో మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనము. ఏలియా ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదిరి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిన కాను, కానీ ఇంత మటుకు చాలును, నా ప్రాణమును తీసుకోనమని ప్రార్థన చేశాను. అంటే చూడండి, ఈ డిప్రెషన్లోనైన వాళ్ళంతా కూడా ఇంకా ప్రాణాలు తీసుకోవటమే, వేరే పరిష్కారం లేదని అనుకుంటున్నారు. ఆ విధంగా ఏలియా కూడా ప్రార్థించాడు. ఆ విధంగా ఉన్నప్పుడు ఏలియా దగ్గరకు దూతను పంపించి దేవుడు ఏలియాను బలపరిచి ఏలియాను మరలా వాడుకున్నట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా ఈ ప్రవక్తలందరూ డిప్రెషన్ గురైనా కానీ వారు చేసిన గొప్ప కార్యం ఏంటంటే దేవుని దగ్గరికే వచ్చారు. దేవుని దగ్గరికి వస్తేనే పరిష్కార మార్గం కనబడింది. లేకుంటే వాళ్ళు చనిపోయి ఉండేవాళ్ళు ఎప్పుడో. వాళ్ళ సొంత ప్రయత్నాల వల్ల కానీ, వాళ్ళు ఏదైనా మందుల వల్ల కానీ, వాళ్ళు ఏదైనా ట్రీట్మెంట్లు కానీ తీసుకుని మేము బతుకగలమా అనుకుంటే వారు ఎప్పుడో చనిపోయి ఉండేవాళ్ళు. కానీ మరలా దేవుని దగ్గరికి వచ్చారు కాబట్టి దేవుడే వారిని మరలా బలపరిచి, స్థిరపరిచి, ధైర్యపరిచి, నిలబెట్టి వాడుకున్నట్లుగా మనం చూస్తాం. ఇంకొకటి చివరి యోనా గురించి కూడా మీకు తెలుసు. యోనా గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం చూస్తే ఆయన కూడా ఒక టైంలో నేను చనిపోవాలనిపిస్తుంది, నన్ను చంపేసేయి అని చెప్పి మాట్లాడుతున్నాడు. యోనా కథ అంతా మనకు తెలిసి ఎవరు మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. ఆ యోనా మరి బాగా ఎండ పడుతున్నప్పుడు తాను వేసుకున్నటువంటి పందిరి మీద ఆ సొరకాయ చెట్టు వచ్చి అది పెద్ద పెద్ద ఆకులతో అంతా కవర్ చేసినప్పుడు చల్లగా హ్యాపీగా ఉన్నాడు. అయితే దాన్ని ఒక పురుగు తినేయటం బట్టి ఆ చెట్టు అంతా కూడా ఎండిపోయింది పూర్తిగా. దానివల్ల ఎండ తీవ్రత ఆయన మీద ఎక్కువగా పడుతూ ఉండింది. ఆ టైంలో అతను పలికినటువంటి మాటలు మనం చూస్తాం. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పుగాలను రప్పించును. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మశెల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించటం న్యాయమా అని అడగగా, యోనా, నా ప్రాణం పోయినంతగా కోపించటం న్యాయమే అన్నాను. చూడండి, ఇటువంటి పరిస్థితుల్లో మరి యోనా దేవునితో కూడా అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అంటే
యోనా నేచర్ దేవునికి తెలుసు. అది అతనికి ఒక చిన్నపిల్లల స్వభావం అని దేవుడు నవ్వుకొని మరి యోనాకు ఒక చిన్న కథ చెప్తాడు. నువ్వు మరి ఈరోజు నిన్న మొలిచి ఈరోజు ఆ చనిపోయినటువంటి ఆ సొర చెట్టు గురించి ఎంతో బాధపడుతున్నావు. మరి సుమారు అనేక సంవత్సరాలుగా మరి 1,20,000 మంది నినివే పట్టణస్థులు, మరి వాటితో పాటు జంతువులు, మరి వాళ్ళకు ఉన్నటువంటి పొలములు, పశువులు అన్నీ కూడా మరి వాటన్నీ కూడా నాశనం అయితే మరి నాకెంత బాధ ఉండాలా? బాధ ఉండదా? అందుకనే మరి నువ్వు పోయి వాళ్ళకి ప్రకటించమన్నాను అని చెప్పి మరి దేవుడు చెప్పినప్పుడు యోనాకు మరి ధైర్యపరచబడ్డాడు. కళ్ళు తెరవబడినాయి. ఆయన ఏమనుకున్నాడంటే, నేను ప్రకటించగానే అందరూ కూడా తిరుగుబాటు చేస్తారు. ఎవరు నా మాట వింటారు? అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చాలా తిరుగుబాటు చేసేవాళ్ళు, చాలా దుర్మార్గులు, చాలా విందులు, వినోదాలు, విలాసాలతో జీవించేటువంటి వాళ్ళు నా మాట వినరు అని యోనా చెప్తూ వచ్చాడు. అందుకని వేరే మార్గంలో తార్షీషు పోవాలని చెప్పి భావించాడు. ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఇంకా ఏమనుకున్నాడంటే, దేవుడు వీళ్ళందరూ నాశనం ఎట్ట చేస్తాడో చూద్దామని చెప్పి ఆడ పోయి కొండ మీద కూర్చొని చూస్తూ ఉన్నాడు అనమాట. ఆ టైంలో జరిగినటువంటిది. దేవుడు చెప్పాడు, నేను వారిని నాశనం చేయడం లేదు. వారు ఎప్పుడైతే వారు తాము తగ్గించుకొని మరి బూడిదలో కూర్చోండి మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరపడి ఆ పట్టణస్థులందరినీ కూడా రక్షించినట్లుగా మనం చూస్తాం. ఇవి కొన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్స్. ఇటువంటి చాలా ఉన్నాయి, బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. మనం ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఈ డిప్రెషన్ అనేటువంటిది ఎవరికైనా, ఏ స్థాయిలో ఉన్నవారికైనా ఎప్పుడైనా కానీ రావచ్చు. అంటే ఆ పరిస్థితులను మనం ముందుగానే గమనించుకొని మనము మరి దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు వాటిని రాకుండా చేస్తాడు. అది అందరికి రావాలని ఏం లేదు, ఎక్కడ చాలా తక్కువ మంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది మరి మరణిస్తున్నారని మనం తెలుసుకున్నామే ఈ WHO యొక్క నివేదికల ప్రకారం. కాబట్టి ఇటువంటి ఆత్మల రక్షణ నిమిత్తం మనం ప్రార్థన చేయాలా? మరి అటువంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నారేమని చెప్పి వారి కొరకు మనము ప్రత్యేకంగా వారికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లుగా మనము దేవుని వాక్యాలను మనము వారికి తెలియజేయాలి. ఇక్కడ దేవుని వాక్యంలో మనము చూడండి, మొట్టమొదటిగా మనం గమనిస్తే ఇది మనోవ్యాధి అని మాట విన్నాం. మానసిక వ్యాధి, మనోవ్యాధి. ఇంకా దాన్ని ఎట్లన్నా అనుకోవచ్చు, డిప్రెషన్ అని కానీ, లేకపోతే హోప్లెస్నెస్ అని కానీ, ఎటువంటి నిరీక్షణ ఆధారం లేనటువంటి పరిస్థితి అనుకున్నా కానీ, ఇదంతా కూడా మానసికమైనది. కాబట్టే మందు లేదని అంటుండేవాడు. కానీ ఈరోజు మన మందు ఏంటంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యంలో చెప్పినటువంటి ఆ యొక్క మాటలే మనకి మందులాగా పనిచేస్తున్నాయి. ఆ మాటలే మనలను బలపరుస్తున్నాయి, ఆ మాటలే మనల్ని స్థిరపరుస్తున్నాయి, మనను జీవింపజేస్తున్నాయి. దేవుని వాక్యము జీవమును, సర్వ శరీరమునకు ఆరోగ్యమునని రాయబడింది. కాబట్టి వాక్యము ద్వారానే మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని మాట వల్లనే జీవించనుంది అని యేసే చెప్పాడు. కాబట్టి ఆ మాటలు, దేవుని వాక్యము మాటలు, రాయబడిన మాటలే మనను జీవింపజేస్తాయి. ఆ మాటలలో మనము మొదటగా రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చూస్తాం. శరీరానుసారులు శరీర విషయమై మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయమై మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణమును, ఆత్మానుసారమైన మనసు జీవమును, సమాధానమునై ఉన్నది. చూడండి, ఇక్కడ ఇది ప్రధానంగా 2 రకాలుగా మనుషులను మనము వేరుగా చేయొచ్చు. శరీరానుసారులు, ఆత్మానుసారులు. మన సర్వ శరీరులందరినీ కూడా, ఈ లోకంలో ఉన్న మానవులందరినీ ఈ 2 భాగాలుగా మనము చేయొచ్చు. వాళ్ళలో అందరు కూడా శరీరంతోనే ఉన్నారు. భూలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా శరీరం, ఆత్మానుసారులు కూడా వారికి శరీరం ఉంటుంది. శరీరానుసారంగా కూడా వాళ్ళు జీవించి ఉంటారు. అయితే మన మనసు మారి రూపాంతరం పొందుట ద్వారా ఆత్మతో నడిపింపబడతాం, ఆత్మానుసారంగా నడిపింపబడతాం. కాబట్టి ఆత్మానుసారంగా నడిపించబడట, ఆత్మానుసారంగా జీవించుట, అది ప్రధానమైనదిగా ఇక్కడ దేవుని వాక్యము ఒక మంచి మెడిసిన్గా మనకి తెలియజేస్తుంది. శరీర మార్గము అది మరణమునకు దారితీస్తుంది. మరణం అంటే ఇదే మనం చూస్తున్నాం. మరణం అంటే ఒక్కసారి ఇమ్మీడియట్గా చనిపోవటం కాదు. సాతాను నాశనం చేయటకు, దోచుకున్నట్టుగా వచ్చినట్టుగా వస్తాడు కానీ రాయబడి ఉంది. కాబట్టి మనము ఆత్మానుసారంగా ఉండాలని ప్రయత్నం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఇంకొకటి, ఈ మనసుకు సంబంధించినది మానసిక వ్యాధి అని చెప్పాం. కాబట్టి మనసుని గురించి కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందో చూస్తాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు కానీ మనం చూస్తే, కాబట్టి సహోదరులారా,
పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యం బట్టి మేము బ్రతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట ద్వారా రూపాంతరం పొందుడి. మనసు మారాలా? ఈ మనసు మారితేనే మనము రూపాంతర స్థితిని పొందుతాం. ఈ మనసు మారటంనే మారు మనసు అని కూడా అంటారు. ఈ మనసు మారాలంటే మనము ఏం చేయాలంటే మన శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించాలి. సజీవ యాగం అంటే మనము ఏదో బ్రతికొండగానే మరి యాగముగా లేక బలిగా చేసుకోవాలని కాదు. మన యొక్క మానసిక స్థితిలో, మన యొక్క ప్రవర్తనలో, మన జీవితంలో మరి దేవునికి మన శరీరాన్ని సమర్పించుకొని, నా శరీరాన్ని సజీవ యాగముగా మీకు సమర్పిస్తున్నాను, మీరు నన్ను నడిపించండి అని చెప్పి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడే మనలను నడిపిస్తాడు. మరి అదే ఇక్కడ మనము సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో కూడా చూస్తుంది. నా స్వబుద్ధి మీద ఆధారపడక, నీ స్వబుద్ధి మీద ఆధారపడక నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకొనము. నీ స్వబుద్ధి మీద ఆధారపడక పూర్ణ హృదయంతో ఆయన ఎందు నమ్మకించము, అప్పుడు నీ త్రోవను సరళం చేయనని రాయబడింది. మన స్వబుద్ధి మీద ఆధారపడితే మనము రాంగ్ రూట్లోనికి పోయిన వాళ్ళమే. సరైన మార్గంలో నడవాలంటే మన మార్గాన్ని దేవునికి అప్పగించాలి. అప్పుడు ఆ మార్గాన్ని సరళం చేస్తాం. మీకు నూతన హృదయం ఇచ్చేదను, నూతన మరి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇచ్చేదని బైబిల్ గ్రంథంలో ప్రవక్తల చేత దేవుడు చెప్పించాడు. ఏమి తిందుమా, ఏమి తాగుదమా అని ధరించొద్దు, ఏం ధరించుద్దామా అని చెప్పి మీరు చింతించొద్దు. ఇవన్నీ కూడా మీకు ఏది కావాలో పరలోక తండ్రికి తెలుస్తుంది కనుక మీరు మీ రాజ్యం నీతి, దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి, ఇవన్నీ కూడా ఇస్తాడని మరి యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పాడు. అదేవిధంగా ఈ చింత వలన చాలామంది ఈ డిప్రెషన్కు లోన్ అవుతున్నారు. చింతించుట మరి ఏదొక మనము ఏమి కూడా దాన్ని పరిష్కారము చేయలేనటువంటి పరిస్థితులలో, నిరాశ నిస్పృహలలో, మరి బాధలు భయాలతో, మరి అది ఆరోగ్య సమస్య అవ్వచ్చు, ఆర్థిక సమస్య అవ్వచ్చు, ఇంకేదైనా కానీ మన బంధువులు సొంత వాళ్ళు దూరమైనప్పుడు కానీ, లేకుంటే ఏదైనా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు కానీ, కుటుంబంలో మరి విడిపోవటం కానీ, ఇంకేదైనా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మరి ఆ డిప్రెషన్లోకి పోయేటువంటి పరిస్థితులు వస్తాయి. కనుకని ఆ టైంలో ఏం చూపిస్తున్నాడంటే దేవుడు, మీరు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము మనం చూస్తాం. మీరు దేనిని గురించి చింతింపకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మీ మనవులను తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం క్రీస్తు యేసు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట. హృదయములకు తలంపులకు దేవుని ఆత్మ మనకు తోడై నడిపిస్తాడు. అది దేవుడు చేసేటువంటి కార్యము. కాబట్టి దీనికి ఏం చేయాలి? మనం చింతించకూడదు. మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. ఆయన ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోసుకొని ప్రజలారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని. మనం ఏంటంటే మన సొంత ప్రయత్నాలు చేసి ఆ భారంతో కృంగిపోయి పడిపోయి మరణించే స్థితికి వెళుతూ ఉన్నాం. కాబట్టి అటువంటి స్థితికి దేవుడు మరి ఎవరిని కూడా వెళ్ళటానికి ఇష్టపడాడు. కనుక దేవుడు ఈ వాక్యాల ద్వారా మనల్ని బలపరుస్తూ ఆదరిస్తూ మనకు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. ఎటువంటి డిప్రెషన్లో ఉన్నప్పుడు కూడా, ఎటువంటి నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు కూడా, ఎటువంటి ఇంకా ఇది జరగదు, ఇంకా ఈ పరిస్థితి ఇంతే అనుకున్నప్పుడు కూడా దేవుని మీద వేసినప్పుడు దేవుడు మార్గాన్ని చూపిస్తాడు. కాబట్టి దేని గురించి చింతింపకడి ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాపూర్వకంగా మనం కృతజ్ఞతాపూర్వకంగా దేవుని మనల్ని చెల్లించడం అనేది అది ఒక వండర్ఫుల్ ప్రాసెస్. అది మనము తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదన్నా కానీ అది లేదు ఇది లేదు అంటా మన అవన్నీ అవసరమే, మనకి ఇవన్నీ కూడా అవసరమే. అది పరలోకపు తండ్రికి కూడా తెలుసు. కానీ అడుగుడు మీకు ఇవ్వబడి అన్నాడు కాబట్టి మనం అడుగుదాం అని చెప్పి అడుగుతూ ఉంటాం. కాబట్టి అంతేకాకుండా ఈ అడిగేది కూడా ఏం విధంగా చేయాలంటే కృతజ్ఞతాపూర్వకంగా మీ విజ్ఞాపనలు తెలియజేయమంటున్నాడు. అంటే దేవుడు మనకి ఏమి ఇచ్చాడో దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించాలి మొదట. చాలామంది ఎప్పుడు సణుగుతూ గొణుగుతూ తిడుతూ ఉంటారు. అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యం కాదు. ఈ నెగిటివిటీ అనేటువంటి మాట అనేటువంటిది మనసులోని తీసివేయాలి. అందుకని ఆ మనసు మారి రూపాంతరం పొందమనే మాట అక్కడ మనం రోమపత్రికలో చూసాం 12వ అధ్యాయంలో. కాబట్టి ఆ మనసులో ఉన్నటువంటి ఆ యొక్క స్వభావాలను మనం తీసివేయాలి. సరి చేసుకున్నప్పుడు మరి సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం క్రీస్తు యేసు వలన మనందరి హృదయములకు తలంపులకు కావలి ఉంటాడని దేవుని వాక్యము మరి ఈ వాగ్దానము దేవుడు మనకి చేస్తున్నాడు.
కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం గ్రహిస్తాం. మరి మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తాం. మరి దేవుడు ఏ పరిస్థితిలో మనం ఉన్నప్పటికి కూడా నిరాశ నిస్పృహలకు వెళ్ళాల్సిన పని లేదు. వీ హ్యావ్ హోప్ ఇన్ బైబిల్, వీ హ్యావ్ హోప్ ఇన్ గాడ్. మనకి దేవుని వాక్యమే మందు, దేవుని వాగ్దానములే మనకు టానిక్ అని గ్రహించి మరి ఎక్కువగా ఈ ప్రార్థనలు, బైబిల్ చదవటం, ఈ రెండిటి ద్వారా మనము ఏ పరిస్థితులను అధిగమించవచ్చు. బైబిల్ గ్రంథం ప్రార్థన చేయటం ద్వారా మనము దేవునికి మరి దేవునితో మనం మాట్లాడుతున్నాం, దేవునితో మనం అడుగుతున్నాం, దేవుని దగ్గరికి మనం చేసే పని అది. మరి బైబిల్ చదవటం బట్టి ఏమవుతుందంటే దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. వాక్యాలు చదివేటప్పుడు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. కాబట్టి ఈ రెండు కూడా తప్పనిసరిగా మనం చేయాల్సిన పనులు. మూడవది, ఈ ప్రార్థనలో కూడా 3 రకాలైన ప్రార్థనలు మనం తప్పనిసరిగా చేయాల్సిన వారమే ఉన్నాం. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, మూడవది సహవాస ప్రార్థన. ఈ 3 కూడా అవసరం. పెద్ద సమస్యలు ఉన్నాయనుకోండి, భయంకరమైన సమస్యలు, మరి కుటుంబ సమస్యలు, కొట్టాటలు, లేకపోతే ఏదైనా ఆర్థిక సమస్యలు, చిక్కుల్లో పడిపోవటం, లేకపోతే రాజకీయాలకు సంబంధించిన ఏదైనప్పుడు కూడా మనము సంఘం అంతట్లో కలిసి ఏక మనసుతో, ఏక హృదయంతో ప్రార్థన చేస్తే దేవుడు విని తప్పనిసరిగా వాటికి జవాబు ఇస్తాం అనే అనేక సందర్భాల్లో మనం చూసాం. మరి అపొస్తలుల కార్యాల గ్రంథంలో కూడా చూస్తే వారందరూ ఏక మనసుతో కూడి ప్రార్థించినప్పుడు, ఆ సంఘము కూడి ప్రార్థించినప్పుడు వారు కూడుకొనిన స్థలము కంపించనని రాయబడినది. కాబట్టి అటువంటి గొప్ప బలమైనటువంటి కార్యాలు మనకి ఈ సంఘము ద్వారా, సంఘ సహవాసంతో కలిసి చేసే ప్రార్థనలో ఉంటాయి. అవి మనందరికీ కూడా తప్పనిసరిగా అవసరం. కాబట్టి ఒక్కొక్కరు సహవాసానికి పోతుంటారు, చర్చెస్ పోతుంటారు, మందిరాలు పోతుంటారు, ఎక్కడైనా కానీ సహవాస ప్రార్థనలు కూడా మనం హాజరు కావాలి. అదేవిధంగా కుటుంబ ప్రార్థనలు అవసరం, వ్యక్తిగత ప్రార్థన కూడా అవసరం. మన వ్యక్తిగత విషయాలన్నింటినీ దేవుని సన్నిధిలో మనం పెట్టడం. కాబట్టి ఈ విషయాలన్నీ మనం గ్రహించుకుందాం. కాబట్టి మనోవ్యాధికి మందు లేదనేటువంటి మాట క్రైస్తవులకు చెల్లదు అని గ్రహించి, మరి ఎవరికైనా కానీ దేవుని దగ్గరికి వస్తే ఆ వ్యాధికి మందు ఉంది. మరి బైబిల్ గ్రంథము పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది. ఇది ఒకరికే పరిమితం కాదు, అందరికి కూడా. కాబట్టి చింతించడం ద్వారా కానీ, లేకపోతే భారము మోయటం ద్వారా కానీ, లేకుంటే మనసులో మరి ఆ యొక్క చింతకు సంబంధించినటువంటి ఆలోచనల ద్వారా కానీ, డిప్రెషన్లకు పోయినప్పుడు వాటన్నిటి నుండి పరిష్కారము ఇప్పుడు మనం చదివిన వాక్యాల ద్వారా మనం పొందుకోగలము. అటువంటి గొప్ప కృపాదేవుడు మనకి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే మీ స్తోత్రం. మరి మేము ఏ స్థితిలో ఉన్నప్పటికీ మరి ఉత్సాహించి సంతోషిస్తూ మరి మా జీవితంలో, మా కుటుంబాలలో మా యొక్క కృతజ్ఞతాపూర్వకంగా మా మనలను తెలియజేసే విధముగా మమ్మల్ని ఎప్పుడు ఉంచమని అడుగుతున్నాం. అదేవిధంగా మరి సమస్యల్లో ఉన్న వారందరినీ మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం ప్రభా. అనేక కుటుంబ సమస్యల్లో కొంతమంది ఉన్నారు, భార్యాభర్తల సమస్యల్లో ఉన్నారు, మరి అదేవిధంగా ఉద్యోగ సమస్యల్లో, వివాహ సమస్యల్లో, సంతానం విషయంలో సమస్యలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, మరి ఆ యొక్క భారాలన్నింటినీ కూడా మీ దగ్గర పెడుతున్నాం. ఏ విషయంలోనూ చింతించకడి, ప్రతి విషయమును కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము క్రీస్తు యేసు వలన మీ అందరి హృదయములకు తలంపులకు కావాలండిన గాక అని మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తూ యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ నిపుణులు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.